అన్నమాట. ఏదైనా కోరిక కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్చలేదనుకో మళ్ళీ దేవుడు మారిపోతూ ఉంటాడు. అర్థమైందా? అందుకని చెప్పేసి ఎంతసేపు ఈ భూలోకంలో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, వస్త్రాలు, నగలో, లేకపోతే భూములో, ఆస్తులో, వాటి మీదే వ్యామోహం అన్నమాట. ఇది మించినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం, సుఖం ఒకటి ఉందన్నమాట. అదే సత్యం అన్నమాట. ఆ సత్యం ఏమిటి అంటే పరమాత్మ, సత్యనారాయణ స్వామి. అర్థమైందా? అది ఎవరు తెలుసుకోలేరు అన్నమాట. ఈ లౌకికమైనటువంటి సుఖాల కోసమే జీవితం అంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట. అందుకని చెప్పేసి మరి కలియుగంలో ఉండేటువంటి మానవులకి మోక్షం కలగాలంటే ఏం చెయ్యాలయ్యా అని అడిగాడు ఋషులంతా కూడా. అడిగేటప్పటికీ ఆయన అందుకేనయ్యా నారద మహర్షి వారు సమస్త లోకాలన్నీ కూడా తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతూ మనోవేగంతో ఒక్కసారి భూలోకానికి కూడా వచ్చాడు.